ఇటీవల నేను కాఫీ మిక్స్ స్పూన్ పజిల్ గురించిన ఒక వీడియో చూశాను. కాఫీ కప్పులో పాలు తక్కువగా ఉన్నాయా లేదా పాల కప్పులో కాఫీ తక్కువగా ఉందా అని ప్రశ్న అడిగారు. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. కాఫీ కప్పులో పాలు తక్కువగా ఉన్నాయని మీరు చెబితే అది తప్పు, మరియు పాల కప్పులో కాఫీ తక్కువగా ఉందని మీరు చెప్పినా అది కూడా తప్పు. దీనికి సమాధానం ఏమిటంటే పాల కప్పులోని కాఫీ పరిమాణం మరియు కాఫీ కప్పులోని పాల పరిమాణం సరిగ్గా సమానంగా ఉంటాయి. అది ఎలాగో చూద్దాం. ఒక్కొక్కటి 100 మిల్లీ లీటర్లు పరిమాణం గల 2 కప్పులను తీసుకోండి. ఒకటి పాలతో మరొకటి కాఫీతో. అలాగే ఒక 10 మిల్లీ స్పూన్ను కూడా తీసుకోండి. అందులో నుండి 10 మిల్లీ పాలను తీసుకుని కాఫీ కప్పులో కలపండి. దీనివల్ల 90 మిల్లీ పాలు మిగిలిపోతాయి. ఇప్పుడు సులభంగా అర్థం చేసుకోవడం కోసం మనం దానిని కలపకుండా పక్కన పెట్టామని అనుకుందాం. మీరు ఈ కప్పు నుండి ఒక స్పూన్ తీసుకుంటే అది కాఫీ మరియు పాలను సరిగ్గా అదే నిష్పత్తిలో బయటకు తీస్తుంది కదా. ఒకవేళ ఇది 11 మిల్లీ స్పూన్ అయితే అది 10 మిల్లీ లీటర్లు కాఫీ మరియు 1 మిల్లీ లీటర్ పాలను తీసుకుని ఉండేది. కానీ ఇది 10 మిల్లీ స్పూన్ కాబట్టి అది ఆ నిష్పత్తిలో 10/11వ వంతు తీసుకుంటుంది. అంటే 9.09 మిల్లీ కాఫీ మరియు 0.91 మిల్లీ పాలు. ఇది గందరగోళంగా అనిపిస్తే ఒక్క క్షణం ఆగి కింద ఉన్న అంకెలను చూడండి. కాబట్టి కాఫీ కప్పులో 91 మిల్లీ కాఫీ మరియు 9.09 మిల్లీ పాలు మిగిలి ఉంటాయి. అదే సమయంలో స్పూన్లో 9.09 మిల్లీ కాఫీ మరియు 0.91 మిల్లీ పాలు మిగిలి ఉంటాయి. మీరు దీనిని తిరిగి పాల కప్పులోకి పోసినప్పుడు 0.91 మిల్లీ పాలు 90 మిల్లీ పాలతో కలిసి 90.91 మిల్లీ పాలుగా మారతాయి మరియు 9.09 మిల్లీ కాఫీ కలుస్తుంది సరిగ్గా. కాబట్టి మీరు చూడగలిగినట్లుగా పాల కప్పులోని కాఫీ పరిమాణం కాఫీ కప్పులోని పాల పరిమాణానికి సరిగ్గా సమానంగా ఉంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.